Namaste people, welcome to my channel Nick Talks. Please like, share my videos and subscribe to my channel. Your support means a lot. Please click the bell icon to get the notifications whenever I upload a video. So without any further delay, let's get started. హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చేసాం డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్కి. ఏంటి ఎప్పుడు ఉండే డిఎల్ఎఫ్ఏ కదా, మళ్ళీ వ్లాగ్ ఏంటి అంటారా? కాదండి, డిఎల్ఎఫ్లో కూడా చాలా కొత్తవి పెట్టారు. సో మేమేం ట్రై చేసాము అది మేము చూపించాలనుకుంటున్నాము. ఆల్సో కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి కూడా ఫస్ట్ తెలిసే స్ట్రీట్ ఫుడ్ అంటే డిఎల్ఎఫ్ఏ. సో డిఎల్ఎఫ్లో ఏమేమి టేస్ట్ చేయాలి, ఏముంటాయి అని కొత్తగా వచ్చిన వాళ్ళకి చూపిద్దామని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలన్నా దొరికే ఒక ప్లేస్ అంటేనే డిఎల్ఎఫ్. ఏదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదండి. ఆల్సో ఎప్పుడు డిఎల్ఎఫ్ అంటాం కానీ డిఎల్ఎఫ్ ఫుల్ ఫామ్ తెలుసా మీకు? నాకైతే తెలుసు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. యాజ్ యూజువల్ ఎప్పుడులానే కలకల్లాడుతూ ఉందండి. వీకెండ్ అవ్వనియండి, వీక్ మిడిల్ అవ్వనియండి, ఫుల్గా ఉంటుంది. అండ్ చుట్టూరు సాఫ్ట్వేర్ కంపెనీసే కాబట్టి ఎప్పుడు ఫుల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, ఫుడీస్కి ఏదైనా అడ్డా ఉంటే అది డిఎల్ఎఫ్ మాత్రమే అనమాట. అండ్ ఎంత క్యూ అయినా ఉండనియండి, ఏది ఏమైనా అవ్వనియండి, ఎంతసేపు అయినా అవ్వనియండి, ఫస్ట్ ఏఎంపిఎం మ్యాగీలో తినాల్సిందే. అలా ఉంటుంది అనమాట ఆ ఏఎంపిఎం మ్యాగీ క్రేజ్. ఎన్నిసార్లు వచ్చినా సరిపోదండి, ఫస్ట్ వస్తే తినాల్సిందే. అండ్ చాలా మినిమల్ కాస్ట్లోనే ఉంటుంది, 60 to 90 రూపీస్. ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాగీస్ తీసుకున్నా. మేము ఇప్పుడు ఫ్రైడ్ మ్యాగీ అండ్ నార్మల్ మ్యాగీసే ట్రై చేస్తాము. ఫస్ట్ టైం సూపీ మ్యాగీ ట్రై చేద్దామని అనుకుంటున్నాం ఈసారి, అందుకని ఈసారి సూపీ మ్యాగీ చెప్పేసాము. సో ప్రిపరేషన్ కూడా తీసాను. వాళ్ళకి ఎన్ని ఆర్డర్స్ అంటే అలా ఇంకా టైం ఉండదు, చేస్తూనే ఉంటారు. కానీ మనం ఎంతసేపు అయినా అలానే వెయిట్ చేసి తింటూ ఉంటాం కదా, అదే ఏఎంపిఎం మ్యాగీ స్పెషాలిటీ. మన సూపీ మ్యాగీ అక్కడైతే చేసేస్తున్నారు అట్ సైడ్, చాలా నీట్గా కూడా ఉంటుంది. అండ్ అలా నా చేతిలోకి సూపీ మ్యాగీ వచ్చేసింది. చూస్తేనే వాటరీ జ్యూసీగా చాలా బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఫ్రైడ్ మ్యాగీ, నార్మల్ మ్యాగీ అసలు పనికిరాదు. ఇన్ని రోజులు ఎందుకు సూపీ మ్యాగీ టేస్ట్ చేయలేదా అని అనిపించింది. అండ్ కెచప్, మనకు కెచప్ లేకుండా ముద్ద దిగదనమాట. నాలాగే కెచప్ బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? అయితే ఒక వేసుకోండి మీరు కూడా. ఇదే మన డిఎల్ఎఫ్ సైబర్ సిటీ. నాకు ఒక డౌట్, ఇక్కడున్న ప్రతి షాప్లో టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళన్నా ఉంటారా? నాకు తెలిసైతే ఉండరు అనుకుంటున్నాను. ఉంటే కనుక కమెంట్ చేయండి, నేను కూడా కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతాను. వచ్చినప్పుడు ఏదన్నా తినాలి అంటే ఏఎంపిఎం మ్యాగీ తర్వాత అది మన వరలక్ష్మి టిఫిన్సే. వద్దాం అని కూడా వద్దాం, అక్కడ టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళలేము, అంత బాగుంటుంది అన్నమాట. అండ్ నేను వచ్చినప్పుడన్నా నాకు ముంత మసాలా క్రేవింగ్స్ చాలా అవుతాయండి. ఎక్కడన్నా మామూలు మిక్చర్ ఉంటుంది కానీ బొరుగుల మిక్చర్, ముంత మసాలాస్ కొన్ని చోట్లే దొరుకుతుంది. అది ఇది అనమాట, చాలా బాగా చేస్తాడు. ఎప్పుడు ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిక్చర్ తీసుకుంటానే ఉంటాము. ఈసారి మ్యాంగో బఠానీ మిక్చర్ తీసుకున్నాము. అబ్బా సూపర్ అండి, అసలుకి మామూలుగా లేదు. మీకు ఖచ్చితంగా టేస్ట్ చేయండి, కొంచెం పులుపు నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. అలా మ్యాంగో బజ్జీని కట్ చేసి మిక్చర్ చేసేసి దాంట్లో లాస్ట్లో మ్యాంగో పీసెస్ వేసేసాడు. అసలు మామూలుగా లేదు టేస్ట్. నేను చెప్పను, మీరు టేస్ట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు, ముంత మసాలా లవర్స్ ఎవరైనా ఉంటే కనుక. నాకు ఇంకొక డౌట్ అండి, మెనూలో గులాబ్ జామున్ బజ్జీ, యాపిల్ బజ్జీ అని ఒకటి చూశానండి. ఎవరైనా టేస్ట్ చేస్తారా అసలుకి? ఆ అథెంటిక్ కాంబినేషన్స్ ఎవరైనా టేస్ట్ చేస్తే కనుక చెప్పండి. ఎందుకంటే అవి టేస్ట్ చేయాలంటే నాకు భయం అనమాట. అలాంటివి ఎప్పుడు రొటీన్ ఫుడ్ అయితే తింటూ ఉంటాం కానీ అలాంటి డిఫరెంట్ గులాబ్ జామున్ బజ్జీ ఇలాంటివంటే కొంచెం కష్టము. సో టేస్ట్ చేసిన వాళ్ళు చెప్పండి నాకు. పార్వి, ఏంటిది ఇది? మిక్చర్ పెడతావా? నాకు పెడతావా? పెట్టవా నాకు? థ్యాంక్ యూ పార్వి. పార్వి ఎక్కడికి వచ్చావు?
బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏంటి అంటారా? తెలిసిందే కదండి, వరలక్ష్మి టిఫిన్స్లో టోకెన్ నెంబర్ సౌండ్స్ పిలుస్తూ ఉంటారు, అది ఉంటుంది. సో దోశ అయితే తినేసాం, అలానే గీకారం ఇడ్లీ కూడా తినేసాం. అది వీడియోలో అయితే షూట్ చేయలేదు. అండ్ అలా ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేద్దామని ఫ్రంట్కి వెళ్తూ ఉంటే పక్కన గోల్కొండ చెఫ్స్ కనిపించింది. దాని పక్కనే రాజమండ్రి రోజ్ మిల్క్ ఉంటుందండి. నేను ఇక్కడ గచ్చిబౌలిలో అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, బట్ స్ట్రీట్ ఫుడ్, హైటెక్ సిటీ స్ట్రీట్ ఫుడ్లో కూడా ఉంటుంది. కోవా బాదం మిల్క్ ఉంటుంది, సూపర్ అండి, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మాకు బాదం మిల్క్ తాగాలని లేదు, అందుకని మేము తాగలేదు. ఎవరన్నా తాగని వాళ్ళు ఉంటే కోవా బాదం మిల్క్ అండ్ రోజ్ మిల్క్ రెండు టేస్ట్ చేయండి. ఇది ఈ మధ్య వైరల్ అయిందండి. ఇంట్లోనే నీట్గా కేక్స్ ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు అని చెప్పి వెళ్ళి చూసాము. నిజంగానే షాప్ ఉంది, అమ్ముతున్నారు కూడా. సో ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేయండి. అండ్ ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తూ ఉంటే మొత్తం ఐస్ క్రీమ్స్, వాఫిల్స్ ఇవే కనిపిస్తూ ఉన్నాయి నా కంటికి. ఇంకా చాలా తినాలని అయితే అనిపించింది వాఫిల్స్. సో ఖచ్చితంగా తిందాం అనుకున్నాను. ఇంకా అలా ఫ్రంట్గా వస్తున్నప్పుడు ఇవాళ ఫుల్ మూన్ డే మేము వచ్చిన రోజు. సో అందుకని నేను మూన్ని కూడా మీకు చూపించాను. సరే అన్నట్టు చూస్తే స్మోకీ డాగ్కి దగ్గర నార్మల్గానే క్రౌడ్ ఉంటుంది. ఇవాళ ఏంటో అసలు ఇప్పటికంటే ఎక్కువ క్రౌడ్ ఉందన్నమాట. ఏంటన్నా ఇంత క్రౌడ్ ఉంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అయితే వచ్చేసాను. వచ్చి చూస్తాము, మామూలుగా లేదు క్రౌడ్, కొట్టుకుంటున్నారు. చూస్తే అక్కడ బజరంగ్ చాట్ అంట. బజరంగ్ చాట్ అవుట్లెట్ ఓపెన్ చేశారు కొత్తగా. సో అందుకని వాళ్ళు ఇనాగరల్ ఆఫర్ పెట్టారు. 10 రూపీస్కే కర్రీ పఫ్, బేల్ పూరి అండ్ శాండ్విచ్. సో ఈ మూడింటికి 10 రూపీస్ ఈచ్ అంట. ఆ 2 to 3 days మాత్రమే ఈ ఆఫర్ ఉందంట. మేము వచ్చిన రోజులో ఆ ఆఫర్ ఉంది. సో అందుకనే గబగబా నేను కూడా కర్రీ పఫ్ అండ్ శాండ్విచ్ తీసుకున్నా. ఇంకా బేల్ పూరి కోసం అయితే వెయిటింగ్. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. వీళ్ళు 50 years అయిందంట పెట్టి, కానీ ఇక్కడ ఫస్ట్ టైం గచ్చిబౌలిలో ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇనాగరల్ ఆఫర్ పెట్టారంట. నాకు డేట్స్ కూడా సరిగ్గా గుర్తులేవు ఎప్పుడు వచ్చామో. అండ్ ఫైనల్లీ బేల్ పూరి, శాండ్విచ్ అండ్ కర్రీ పఫ్ వచ్చేసినాయి. శాండ్విచ్ ఒక్కటే అప్ టు ద మార్క్, మిగతా రెండు అసలు నచ్చలేదు. 10 రూపీస్ ఈచే కాబట్టి ట్రై చేసాము జస్ట్. సో పక్కనే జిగర్ తండా ఉంది. ఏంటిది అని అయితే వచ్చేసాం, పేరు కూడా వింతగా ఉంది కాబట్టి. ప్రైజెస్ చూసారు కదా, జిగర్ తండా 80 రూపీస్ అంట. ఇంక అన్నని అడిగేసాను ఏంటిది అసలు అని చెప్పి. प्योर मिल्क एंड आलमंड जेली से बनता है उसमें आइसक्रीम एंड बासुंदी रहता है. సో విన్నారు కదా, ప్యూర్ మిల్క్ విత్ ఆల్మండ్ జెల్లీ. టేస్ట్ అసలు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి మేము ఐస్ క్రీమ్ ఏం తీసుకోలేదు, నార్మల్ జిగర్ తాండా తీసుకున్నాం. అబ్బా సూపర్ ఉందండి. నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోండి. ఎక్స్ట్రాడినరీ జిగర్ తాండా అయితే. ఇంతకే చెప్పా కదా వాఫిల్ క్రేవింగ్స్ బాగా వచ్చినాయి అని చెప్పి, అందుకనే పక్కన లాలీ వాఫిల్ ఉంటే తీసేసుకున్నాను. ఒక పాప్సికల్ వచ్చేసి 99 రూపీస్ ఏ పాప్సికల్ తీసుకున్నా. నేను మిల్కీవే పాప్సికల్ అయితే తీసేసుకున్నాను. 99 రూపీస్కి ఇంత చిన్న పాప్సికల్ నాట్ వర్త్ అనిపించింది. సో మీరు కూడా ఇది స్కిప్ చేయొచ్చు, ఎక్కడన్నా తినండి వేరే చోట వాఫిల్. బట్ ప్యాన్ కేక్స్ ఆసమ్. క్యారమెల్ ప్యాన్ కేక్స్ చెప్పేశాను. అరౌండ్ 120కి 6 పీసెస్ అనమాట. చిన్ని చిన్ని పూరిలా ఉన్నాయి అంతే. కొంచెం కాస్ట్లీనే, బట్ టేస్ట్ చాలా బాగుందండి. మొత్తం చాక్లెట్ లేయర్, డార్క్ చాక్లెట్ లేయర్, వైట్ చాక్లెట్ లేయర్ అలాంగ్ విత్ క్యారమెల్ చాక్లెట్, 3 మనకి పైన గార్నిష్ లాగా చేసేసి ఇచ్చారనమాట. ఆ ప్యాన్ కేక్స్ వచ్చేసి చాక్లెట్ ప్యాన్ కేక్స్ అనమాట. దాని మీద ఈ డ్రెస్సింగ్ అంతా వేస్తున్నారు. ఆసమ్ అసలుకి. పైన వైట్ చాక్లెట్ చిన్న చిన్న క్రంబల్స్ కూడా వేసేసారు. చాలా బాగుంది. ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి ప్యాన్ కేక్స్. నేను చెప్తున్నా కదా, జిగర్ తాండా ప్యాన్ కేక్స్ అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్ సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఏం తిన్నావు? ఐస్ క్రీమ్, ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్, ఇంకా ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నావు. ఇడ్లీ తిన్నాను. పార్వి ఎక్కడికి వచ్చావు? డీమార్ట్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ.
F. Miss you, boy. అండ్ అలా వెనక్కి వస్తుంటే గెట్ డోమ్డ్ అని ఒకటి కనిపించింది విత్ డోమ్స్ అనమాట. బర్త్డే పార్టీ అవుతుంది అక్కడ. మేము కూడా నెక్స్ట్ టైం ఇక్కడ చేయించుకోవాలి అనుకున్నాం. చాలా నచ్చింది లోపలంతా బెలూన్స్తో. అండ్ ఇంకా మన వ్లాగ్ అవ్వలేదండి. లాస్ట్లో ఐస్ క్రీమ్ తినకపోతే ఎట్లా. ఇక్కడ సంధ్యా కన్వెన్షన్ ఆపోజిట్లోనే ఇది ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్స్లో స్టఫ్ చేసి ఐస్ క్రీమ్ ఇస్తారంట. చాలా వైరల్ అయింది. ఖచ్చితంగా టేస్ట్ చేయాలనుకున్నాము, కనిపించింది. కానీ మేము వెళ్ళేసరికి ఓన్లీ గోవా, ఆరెంజ్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఈ 3 ఫ్లేవర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా కోకోనట్, యాపిల్ అలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయంట. అవి లేవంట మేము వెళ్ళిన టైంకి. మేమైతే ఇంకా గోవా, ఆరెంజ్ ఒక్కటి ఆర్డర్ చేసేసాము. పార్వి బెలూన్ ఏమైంది? పైన ఉందా? పార్వి బెలూన్ మా బుడ్డది బెలూన్ వదిలేసింది. ఇంకా గెయ్యమని ఏడుపు. అండ్ ఇది స్టాక్ కూడా మనకి విజయవాడలో నుండి వస్తుందంట. వీళ్ళు ఇక్కడేమీ తయారు చేసి అమ్మరంట. అక్కడ నుండి వచ్చిన స్టాక్నే వీళ్ళు అమ్ముతారు అంతే అంట. చూసారు కదా, ఏదో మెకానిక్ షాప్లో వెల్డింగ్ చేస్తున్నట్టు వాటిల్ని కట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అవి ఫ్రాస్ట్ అయిపోయి ఉన్నాయి, ఫ్రోజన్ స్టేట్లో ఉన్నాయి. మనకి గువా కూడా లోపల ఐస్ క్రీమ్ తినేసి పైన ఫ్రూట్ తిందామని అనుకుంటారేమో, అసలు అవ్వదు. అంత ఫ్రోజన్ స్టేట్లో ఉంటాయన్నమాట. స్పెషల్గా అయితే గువా చాలా బాగుంది. అచ్చం గువా టేస్ట్లోనే ఉంది. ఏంటి పింక్ కలర్లో ఉంది అనుకుంటున్నారా? నాకు కూడా అదే డౌట్ వచ్చి ఏంటి పింక్ కలర్లో ఉంది, ఏమైనా స్ట్రాబెర్రీనా అన్నాను. కాదు, గువానే అన్నారు. పింక్ గువా నుండి చేశారంట, అందుకని ఆ కలర్ అంట. గువా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మిగతావి నేను ట్రై చేయలేదు కాబట్టి నేను చెప్పలేను. ఆరెంజ్ అయితే స్కిప్ చేయండి, ఎందుకంటే అచ్చం సాలిడ్ ఫ్యాంటా తాగితే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఆరెంజ్ ఫ్రూట్ ఫ్లేవర్ నాకేం రాలేదు. గువా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతటితో మన వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఇలాంటి మంచి వ్లాగ్తో నేను ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. like, share, subscribe.